ఆమెకు వారసులు లేరని మరిది కొడుకులకు ఆస్తులను పంచిపెట్టింది. ఆమె అనారోగ్యంతో తనువు తాలిస్తే అనాథ శవమైంది. మానవత్వాన్ని మంటగలిపే ఈ ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. సాధుల సత్తమ్మ ఆర్థికంగా స్థితిమంతురాలు, కానీ ఆమెకు బిడ్డలు లేరు. 20 ఏళ్ల క్రితం యజమాని కాలం చేస్తే ఉన్న ఆస్తులను మరిది కొడుకులకు పంచిపెట్టింది. కొడుకుల్లా అండగా ఉండి బాగోగులు చూసుకోవాల్సిన వారంతా మొహం చాటేశారు. ఇటీవల సత్తమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో ప్రాణాలను విడిచింది. ఆసుపత్రి సిబ్బంది అంబులెన్సులో ఆమె కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. ఎవ్వరూ ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. 6 గంటల పాటు అంబులెన్సులోనే ఆమె మృతదేహం ఉండిపోయింది. దీంతో స్థానికుల సూచనతో ఆమె నివాసం ఉంటున్న ఇంటి తాళాలు పగలగొట్టి శవాన్ని ఉంచి వెళ్లిపోయారు. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సత్తమ్మ అనాథ శవంగా మారింది. మంచి మనసు చేసుకున్న స్థానికులు ఆ వృద్ధురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.